హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్తే హెల్తీగా టేస్టీగా దోశలు ఏ విధంగా చేసుకోవాలి అనేది మీతో నేను షేర్ చేయబోతున్నాను. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా మినపగుండ్లని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల శనగపప్పును తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 2-3 సార్లు నీట్గా కడుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు వాటిల్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులని యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల కలర్ వస్తుంది బాగా దోశలకి. అలాగే ఒక బౌల్లో 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని బియ్యం 6 అవర్స్ 7 అవర్స్ పాటు, అలాగే సగ్గుబియ్యం 2 అవర్స్ పాటు నానబెట్టుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొకసారి ఇవన్నీ కూడా అన్నిటినీ కూడా మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. గ్రైండర్లోనైనా చేసుకోవచ్చు, మిక్సీలో అయినా చేసేసుకోవచ్చు. మిక్సీలో చేసుకున్న కానీ చాలా స్మూత్గా ఈ విధంగా సగ్గుబియ్యం యాడ్ చేసుకోవడం వల్ల కలరు అలాగే చాలా స్మూత్గా కూడా వస్తాయి. ఈ విధంగా పిండిని అంతటినీ కూడా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా పోపులన్నిటినీ కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 10 నుండి 12 గంటల పాటు పక్కనుంచుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదా ఎంత బాగా ఫార్మేట్ అయిపోయిందో పిండి అనేది. ఈ విధంగా బాగా ఫార్మేట్ అయిపోయిన ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత అవసరం అవుతుందో అంతటిని వేరే ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని, అలాగే మెంతులు యాడ్ చేసుకొని వాళ్ళు ఈ సమయంలో 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకున్నట్లయితే ఒక మంచి కలర్ అనేది వస్తుంది దోశలకి. ఈ విధంగా కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్ అనేది సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని యాడ్ చేసుకొని మంచిగా దోశలు వేసేసుకోవడమే. అలాగే ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ని యూస్ చేయటం లేదు, కేవలం ఐరన్ ప్యాన్లోనే యూస్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్లో దోశలు అనేవి కొంచెం అటు ఇటు అవుతాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆనియన్ని కానీ లేకపోతే బంగాళదుంపని కానీ కట్ చేసుకొని సీజనింగ్ కనుక చేసుకున్నట్లయితే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా ప్రతిసారి కూడా వాటర్ని ఆయిల్ని కనుక ఈ విధంగా చల్లుకొని ఆ తర్వాత దోశలు కనుక వేసుకున్నట్లయితే దోశలు మంచి కలర్లోను అలాగే మంచి స్మూత్గా కూడా వస్తాయి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అయినా బటర్ అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకొని మనకి దోశలు అనేవి రెడీ అయిపోతాయి. చట్నీ కోసం నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అది చూసేసుకొని ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలాగ అనిపించింది అనేది కామెంట్ చేయండి. సగ్గుబియ్యం యాడ్ చేసుకోవడం వల్ల నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.